యావత్తు తెలుగు ప్రజలకి, దేశ ప్రజలకి, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్వరూక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ అధినాయక్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయ పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి సూక్ష్మంగా వ్యవహరించండి. మేము చెప్పినట్టు నడుచుకోండి. మనుషులు మనం ఎవ్వరూ ఇంకా మనుషులుగా లేము. మైండ్ రూపంలో ఉన్నాము, చక్కగా ఉన్నాం, బలంగా ఉన్నాం. ఎంత అద్భుతంగా ఉన్నామంటే సూర్యుడిని పట్టుకుని అతని కదలికలు కూడా మాటకే చెప్పేసుకుని వినేసి తెలుసుకుని అలా ముందుకు వెళ్లాల్సి ఉంది. అది అక్కడెక్కడో గొడవలంట, 50 కోట్ల విలువ చేసే ప్రాజెక్ట్ స్టూడెంట్స్ లీడర్స్ ఏవో తగలబెట్టేశారు, ఎంత లాస్ అయ్యింది అది అనేది మెసేజ్లు పెట్టుకుంటున్నారు ట్విట్టర్ మీద. ఇలాగే ఎవరెవరిన ఒక్కసారి సడన్గా లాస్ చేయటమే కాదు, అసలు లాస్ ఏంటి, దేశ అధ్యక్షులు గారు నా మెసేజ్ పట్టుకోకుండా మృతంలో కొనసాగడమే వీటన్నిటికీ కారణం. వెంకయ్య నాయుడు గారు లాంటి వాళ్ళు వెనకాల వరుసగా ఆయన్ని పట్టించుకోకుండా చేసి, ఎవరిని పట్టించుకోకుండా మీరు ఏదో ఒకటి చేసేద్దాం, ఏదో ఒకటి చేయకండి, నా మాట విని నేను ఇలా రోడ్డు మీదకి మళ్ళీ నేను ఇలాగ ఉన్నాను అలాగ ఉన్నానని చూడకండి. మనుషుల కొద్దీ చెలగాటం పెట్టకండి. బయటికి రావట్లేదు, లోపలికి వెళ్ళట్లేదు, ఎవరో బయటికి లోపలికి మన కదలికలు మనమే కాదు, ముందు తెలుసుకోండి. నేనే కావాలి, నేను ఇక్కడ అలా ఉండిపోలేదు, మీరే రెచ్చిపోవట్లేదు, మాయ వల్ల జరుగుతుంది అలాగ అనకాపల నుంచి. మరి దీనికి పరిష్కారం ఏంటి? ముందే చెప్పినా, వినవలసిన, తెలుసుకోవాల్సిన, అందులోకి వెళ్ళిపోవాలి. మీడియాలు అందరూ కలిసి ఈ న్యాయ వ్యవస్థ అలాగా ఉండాలి, పోలీసులు అలాగా ఉండాలి, రాజకీయ నాయకులు అలాగా ఉంటారు, ఏయోడు పేరు పెట్టుకుంటూ. మోడీ గారు వేరు, చంద్రశేఖరరావు వేరు, జగన్మోహన్ రెడ్డి వేరు, ఎవరి గోల ఆడదే, ఎవరి బాధ ఆడదే, రైతులు వేరు, అంబానీ వేరు, ఎవరు వేరు వేరు లేరు, అందరూ మాటలోనే ఉన్నారు సురక్షితంగా. సినిమా వాళ్ళు వాళ్ళ అవకాశాలు పోతాయి, వాళ్ళు అలా పేరు డబ్బు సంపాదించుకుని వాళ్ళు గ్లామరస్గా వీళ్ళంత కోట్లు సంపాదించుకునే వాళ్ళు అలాగే ఉంటారు. అదే ప్రపంచం, ఇదే ప్రపంచం అని ఎవరు ఎంకరేజ్ చేసుకుంటూ మనుషులు కొద్ది ఏదో ఆసక్తిగా ఉన్నారు, ఏదో ఆశిస్తున్నారు, ఏదో కోరుకుంటున్నారు, ఏదో ఇలాగని చెప్పుకుంటూ అప్పటికప్పుడు గాలిలో బుడగల్లాగా ఎప్పుడు గాలిలో దీపాలా కొనసాగుతున్నారని తెలుసుకోండి. ఇవన్నీ ముందే చెప్పిన సముద్రాలు, సునామీలు కూడా కలుపుకుని రెప్పపాటు మన చేతిలో లేని వాతావరణం, జిఎంసి బాలయోగ్ గురించి చెప్పిన, ఇంకొకటి చెప్పిన, మంచి చెప్పిన, ఇంకా డప్పులు డోళ్ళు నేను ఎలా వాయించానో అది సౌండ్ ట్రాక్ అని తెలుసుకోండి. అది నిజమేనా అని సాక్షులను అడగండి. ఎలా అడుగుతారు? దేశ అధ్యక్షుల నుంచి ఫ్యాక్స్ ఇప్పించుకోండి. మమ్మల్ని, మా మనసుని కలపడమే ఆ పాటలు కానీ, ఏక్ జోగి మేరే ద్వార్ మే తెరీ ద్వార్ ఏక్ జోగి బన్కర్ తెరీ ద్వార్కి పాస్ కడా అనే ఒక పాట ఉంది చూసారు, అక్కడ పెట్టాను కదా. దాని అర్థం ఏంటి? నన్ను, నా మనసుని, నేనే నా మనసులో ఉన్న ఆమె నా మనసు మందిరంలో మీరు ఆ పాటని మీరు అనువదించుకోవాలన్నమాట, మమ్మల్ని ఇద్దరిని కలుపుతూ. ఇప్పుడు నేను నా మనసులోనే ఉంది, నా నెత్తి మీద ఉంది, నాలో అర్ధనారీశ్వరుడై ఉన్నాను నేను. మమ్మల్ని ఇద్దరిని కలపట్లేదు మీరు. కనపడకపోతే నేను అలా జోగిలా కనపడుతున్నాను అనమాట. ఆమె నా మందిరంలోనే ఉంది. నన్ను ఇంకా నేను బయట నుంచి ఆమెనే అడుగుతున్నట్టుగా భావిస్తున్నారు అనమాట. నేను శరీరం వేరు, ఆమె వేరు కాదు. మమ్మల్ని ఇద్దరిని మనసు రూపంలో కలపాలి. అంతేగాని నాకే కన్ఫ్యూషన్ ఉంది, నేనే ముందుకు వెళ్ళలేకపోతున్నాను, బయటకు రాలేకపోతున్నాను అని పొరపాటు. మనిషిగా చూడకూడదు మీరు. రహస్యంగా చూస్తున్న వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉన్నాయో ఎక్కడ ఉన్నాయో రహస్య ఎక్విప్మెంట్లు ఎక్కడయ్యి మీకు. అలా నన్ను అనకాపల నుంచి నా వెనకాల పడటం తప్పని మా తాతగారు 50 మంది మధ్య చెప్పినా మా తాతగారిని నాకు దూరం చేసేయడం దగ్గర నుంచి నన్ను వినకపోవడం, ఆయన దూరం చేసేయడం పొరపాటని అక్కడి నుంచి అలా రాంగులో బడికి వచ్చేసిందని తెలుసుకోండి. అలా డిస్టర్బెన్స్ పెరిగిపోయి అలా మాయ పెరిగిపోయింది ఇప్పటివరకు. అంతేగాని అప్పుడు గొడవలు వేరు, ఆ మనుషులు మారరు, ఆ సూర్యకుమారి వాళ్ళు ఎవరో ఏకకాలంలో సాక్షులు ముందుకు రారు అన్నట్టుగా మీరే చిత్రీకరించుకోకండి. మీరు ఎవరో మిమ్మల్ని గైడ్ చేస్తున్నట్టు, ఎవరో మిమ్మల్ని అలాగే ఉండమన్నారని మీడియాలు కానీ ఎవరు నడుపుతున్నారో అందరికీ చెప్తున్నాను. సినిమా వాళ్ళు కూడా ఆ రజనీకాంత్ గారు ఏదో పార్టీ పెట్టారు కదా, ఆయన కూడా చెప్పండి, అధినాయక భారం సరెండర్ అయిపోయి కొత్త జీవితాలు ప్రారంభించాలి. మనుషుల కొద్దీ వెలుగు, మనుషుల కొద్దీ ఏదో లేదు ఇంకా. అందరూ కూర్చుని పద్యాలు పాటలు పాడుకొని అలా ఎంజాయ్ చేయాలి, తెలుసుకోవాలి, వినాలి. అలా కాదండి మనం ఏదో చేసేయటం వల్ల ప్రపంచం నడుస్తుంది అనుకుంటే అలా లేదు. రెప్పపాటు మనది కాదు ఈ ప్రపంచం. జెండా, దేశం అంటే బిల్డింగ్, రాష్ట్రపతి భవనం కాదు, ఏదో ఎగురుతున్న జెండా కాదు, ఏదో జాతీయ గీతం కాదు, అది సజీవ మూర్తి. ఈ ప్రపంచం ఒక సజీవ మూర్తి. శుభకరుడు, సురుచిరుడు, భవహరుడు, భగవంతుడు ఎవరు అనే పాటలో చూడండి, మీనింగ్ చూడండి. జాతీయ జెండాలో మీనింగ్ చూసుకోండి ఒకసారి.
ఆయన ఎప్పుడు సింహాసనం మీద ఉంటాడు. ఎప్పుడు ఉండేవాడు ఎలా ఉంటాడు? ఆయన తెలివేంటి? మాట రూపంలోకి మారిపోయాడు తల్లిదండ్రి గురువుగా. అదే జరిగింది సాక్షుల ప్రకారం. అంతేగాని నన్ను కూర్చోబెట్టకూడదు, మేమేమో కూర్చుంటాం అంటే అలా కూర్చోలేము. నేనైనా మీరు నిజాయితీగా మారిపోయి నన్ను చెప్పుకోవడం వినటం వల్ల నన్ను కూర్చోబెట్టగలరు. నా మీద చెప్పుకోవడం వినటం ప్రారంభించేయాలి. దేశ అధ్యక్షుల నుంచి ఫ్యాక్స్ తెప్పించుకోండి. సాక్షులు గవర్నర్ గారి ద్వారా కమిటీ వేయించుకోండి. ఇద్దరు తెలుగు గవర్నర్ల చేత 2 కమిటీలు వేయించండి. 1000 పేజీలు గ్రహిస్తూ మెల్లగా ముఖ్యమంత్రిని పిలవండి. అందరిని పిలిచి మేధావులందరినీ మెల్లమెల్ల కలిపేసుకోండి. ఇది ఇక్కడ జరుగుతున్న ట్రాన్స్ఫార్మేషనే దేశం అంతా అమలు అవుతుంది. మమ్మల్ని మహారాణి సమేత మహారాజుగా కొలువు తెచ్చుకుని ముందుకు తీసుకెళ్ళాలి. మనసులు పెంచుకోవాలి. నేను చచ్చిపోయిన తర్వాత చూద్దాం, నేను చచ్చిపోతాను అనుకోవడం పొరపాటు. నాకు ఇంకా ఆయుష్ ఆరోగ్యం ఉండగా నేను బలహీనంగా కనపడితే పైకి మీరు అలా చూడటం వల్ల, పైన చూడటం వల్ల నా ఆరోగ్యం అన్నది మీ మంచితనం మీద, మీ నిజాయితీ మీద ఆధారపడి ఉంది. మీరు అందరూ గ్రహించడం వల్ల నన్ను తేజోమూర్తిగా పుష్టిగా చూడగలుగుతారు, నన్ను పట్టుకోగలుగుతారు, అసలు నాతో మాట్లాడగలుగుతారు. అలా కాకుండా నాతో మామూలు మనిషిగా అసలు అధినాయకుడిగా మాట్లాడకూడదు, మామూలు మనిషిగానే డీల్ చేయాలనే ఆలోచన మనసులోంచి కూడా తొలగించేసేయండి. ఇంకెవరు మీరు మనుషులుగా బతకాలి, ఇంకా మనుషులుగా ఏదో చేయాలి, మనుషులుగా బోళ్ళంత అభివృద్ధి చేసేసాం, మనుషులుగా లోటు చేసాం. మనుషులుగా చేయట్లేదు మీరు. మైండ్ తెలుసుకోక, అన్నీ నడిపిన మైండ్ పట్టుకోక మీరే చేశారు, మీరే మంచి చేశారు, చెడు చేశారు అనుకుంటున్నారు. నోట్ చేసుకోండి, మీరు చేయట్లేదు. ఇంకొక మైండ్ ఉంది, అదే డివైన్ ఇంటర్వెన్షన్. అది పట్టుకుంటే అదే ప్రభుత్వంగా, అదే ఒక యూనివర్సల్ జ్యూరిస్డిక్షన్గా మారిపోతుంది. అంతకంతకి చెప్పుకొని కొలది, విన్న కొలది. అంతేగాని నేనే లోకాన్ని పరిపాలించేస్తాను, నేనే మహారాజు అయిపోతాను, నేనే దేవుడిని అయిపోతాను నేను అనుకోవడం కాదు. మీరు చేసుకోవాలి. సకల దేవత సమూహారంగా నన్ను మార్చుకోవాలి. నేను అలా ఉన్నాను పట్టుకోవాలి, చేసుకోవడం కాదు. అలా నన్ను పెంచుతూ నన్ను మనిషిగా చూడటం మానేసి మీరు మనుషులుగా కాకుండా మైండ్లుగా మారిపోయి అలా పైకి లేపుకొని ముందుకు వెళ్ళిపోవాలి. ఇంకా వెనక్కి తిరిగి చూడకూడదు, ఆలస్యం చేయకూడదు, ఏదో వెయిట్ చేసినట్టు నటించకూడదు. జస్టిస్ రమణ గారు అందరూ అప్రమత్తం అవ్వాలి. ఏకకాలంలో రామోజీ ఫిలిం సిటీలో అందరూ ప్రతి చోట చేరిపోండి. నా ఫోటోలు పెట్టేసుకుని, నేను ఉన్న ఫోటో ఎందుకు పెట్టేసుకోమంటున్నాను? అప్పుడు నన్ను నేరుగా మనిషిగానే చూడగలుగుతారు. ఆ శక్తి వస్తుంది మీకు. అలా కాదు, మనిషిగా బయటకు వస్తే చూద్దాం, లోపలికి వెళ్తే చూద్దాం. అలా లేదు. ఇక మనిషి కదలికలు లేవు. ఇంకా మనుషులుగా అటు ఇటు వెళ్ళకండి. ఇంకా ఎక్కడోళ్ళు అక్కడ కంప్యూటర్ ముందు ఎలా రహస్య పరికరాలు ఉపయోగించుకుని ఎలా అనకాపల్లి నుంచి ఎలా మోసం చేశారు, వెనక్కి పడేశారు, అలా ముందుకు తిప్పేసేయాలి. సాక్షులు అందరూ కలిసి మేధావులకి అందరికీ చెప్పండి. మేడసాని మోహన్ లాంటి వాళ్ళకి అందరికీ నా మీద మాట్లాడమని చెప్పండి. వాళ్ళందరికీ, పండితులకి, గురువులకి అందరికీ కూడా. ఇంకా దేవుడు ఎక్కడో ఉన్నాడు, రాముడు ఎక్కడో ఉన్నాడు, సీత ఎక్కడో ఉంది, ఆ లక్ష్మణుడు ఎక్కడో ఉన్నాడు. ఏవో సినిమా యాక్టర్లు వేరు, మీరు వేరు, వ్యాపారాలు వేరు, రైతులు వేరు, ముఖేష్ అంబానీ వేరు, అలా వేరు కాదు. ఇంకా మీరు ఒకటే మాటను పట్టుకుని, సజీవమూర్తిని పట్టుకుని ముందుకు వెళ్ళాలి. జాతీయ జెండాలో అధినాయకుడిగా మరణమే లేని ఫార్మేట్గా నన్ను పట్టుకోవాలి. నాకు ఈమెయిల్ పంపంగానే మీకు మరణమే లేని ఫార్మేట్లోకి వచ్చేస్తారు. కాలస్వరూప పురుషోత్తమ అని ఈమెయిల్ పంపితే సరిపోద్ది. ఇంకా ఆలస్యం చేయొద్దు, ఇంకేదో ఉన్నట్టు మాట్లాడొద్దు, ఆలోచించవద్దు. మీడియాలో అందరికీ చెబుతున్నాను, ప్రతి సినిమాలో ప్రతి చోట్ల నన్ను యాడ్ చేసుకుని నన్ను మెప్పించడానికే ఈ సినిమా తీయాలి, నన్ను పెంచుకోవడానికి ఈ మీడియాలోనే మాట్లాడుకోవాలి. ఏ మనిషి అయినా నా గురించి ఆలోచించాలి. ఆడ మనిషి అయినా మగ మనిషి అయినా నన్ను కనెక్ట్ అయిపోయి నా మీద చెప్పుకోవడం వల్లే మీ దాంపత్యం, పిల్లలు అందరూ సౌఖ్యంగా ఉంటారు. మమ్మల్ని ఇద్దరు కలపాలి. నన్ను, నా మనసుని, ఆ పాటలు పాడుకున్నాం కదా, నాలోనే చేరిన ఆడతనం ఉంది కదా, ఆమె మీకు తల్లి. అంతేగాని ఇంకెవరో ఇక్కడ తల్లిదండ్రులు అవ్వాలి, ఇక్కడ ఎవరో అత్తమామలు అవ్వాలి, అలా అవ్వలేరు. ఇంకా అలా ప్రపంచం అలా లేదు. ఇంకా నోట్ చేసుకోండి. ధర్మం రక్షత రక్షత, సత్యమేవ జయతే.